టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఎర్లియర్ ఇలా వైర్లతో ఉండేదన్నమాట. ఓకే, సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే యూ కెన్ యాక్చువల్లీ సీ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఇస్ కాల్డ్ కాక్లియర్ ఇంప్లాంట్. ఇది ఒక కంపెనీ కాక్లియర్ ఇంప్లాంట్. ఇది డెమో, ఇది ప్రొసెసర్. ఇది లోపల స్కల్ మీద పెట్టి సర్జరీ చేసేది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా కాక్లియర్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇయర్ లో కాక్లియా అనేది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ ఇది వెళ్తుంది అక్కడికి. దీంతో సిగ్నల్స్ వెళ్ళి దీని నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇట్ గోస్ టు ద బ్రెయిన్. రైట్, ఇట్స్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో వైర్ల దగ్గర నుంచి ఉన్న స్టోరీ వైర్లెస్కి వచ్చింది ఇప్పుడు. సో దీంట్లో కూడా సెకండ్ వర్జన్ లైట్ వెయిట్. సో దిస్ ఇస్ కాల్డ్ రాండో. అచ్చా, ఒక కంపెనీలో దాని పేరు రాండో అన్నమాట. సో వైర్లెస్ టెక్నాలజీ. నాన్న ఒకసారి పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకుంటావా? వచ్చిందా సౌండ్? వచ్చిందా? గుడ్ గర్ల్ రైట్. చెవా హాయ్, హలో. తిన్నావా? తాగా అన్నట్టు. తాగా, తిన్నాను, తాగాను. పోలండి, ఏదో ఇప్పుడు ఏదో తాగి ఉంటుంది, అందుకని అలా చెప్తాను. తను రిహాబిలిటేషన్ సెంటర్ లో ప్యాషనేట్ పిల్లలు ఉన్నారు అని. అవును, షీ ఈజ్ వన్. హలో అండి. ఎస్, షీ శ్రావణి. ఓకే, సో షీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ స్పెషల్ నీడ్స్ కిడ్స్. ఓ, మాకు చాలా ఓపిక కావాలి. సైకాలజిస్ట్ ఆక్యుపేషన్ అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ లో తను షీ హాస్ టేకెన్ హర్ డిగ్రీ. ఓ రైట్, సో షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ఓవర్ హియర్. రైట్ అండి. Congratulations once again. It's a great place to learn so many things. Yeah. ఈవిడ మా అన్నపూర్ణ గారు. ఈవిడేమో అక్కడ ఎంఎంఆర్ఐకి షీ టేక్స్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎంఎంఆర్ఐ. ఓకే. చేస్తావు అని అడిగితే వినపడని పిల్లలకి వినిపిస్తాము మెషిన్ ఇచ్చి అన్న. ఓకే, సో హీ గేవ్ అ ఇయర్, దట్స్ ద సన్. అక్కడ నుంచి వేవ్స్ రీచ్ అవుతున్నాయి. Yes, that's how it is. సో నైస్. ఎంతో అంత చేస్తున్నారు, అందుకనే వీఆర్ ఏబుల్ టు స్టిల్ సర్వైవ్ ఆన్ దిస్ ప్లానెట్. కరెక్ట్. సో దిస్ ఇస్ వేర్ ద థెరపీస్ హ్యాపెన్. ఇట్స్ ఆల్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నామినల్ 500 రూపీస్, 1000 రూపీస్ రిజిస్ట్రేషన్లో తీసుకుంటాం, ఎందుకంటే ఏదో కొంచెం అకౌంటబిలిటీ వస్తుందని తప్ప. లేకపోతే సరిగా రాకపోవచ్చు, లేదా అసలు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అనుకోవచ్చు. ఎస్, సో these are about 6 rooms designed over here, and we have all the therapists available. So ఇది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఫ్రీ సెంటర్ నేను నడుపుతున్నాను సరే, కానీ పిల్లలకి అదొక మంచి ఎక్స్పోజర్. కరెక్ట్, నిజం. సో నిజంగా పిల్లలకి ఇంత బ్యూటిఫుల్ కేసెస్ ఎక్స్పోజరు వాళ్ళు నేర్చుకునేదానికి మంచి అవకాశం. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న పిల్లలకి హౌ టు మేక్ దెమ్ కాన్సన్ట్రేట్, అటెన్షన్ ఎలా తేవాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్ని వీళ్ళు నేర్పిస్తారు. How exactly do they need to address their speech related issues? How do they concentrate, improve their sharing capacity, include themselves in their social interaction perspective, emotional well-being, and also concentrating on what you are trying to tell them and what they are trying to tell you. బేసికలీ మెయిన్ స్ట్రీమ్ లోకి తేవడానికి కానీ మేము ట్రై చేస్తూ ఉంటాం. అంటే ADHD వాళ్ళు కూడా డీల్ చేసే అవకాశం ఉంటుందండి. రైట్, and we are trying to catch everything. You have to emphasize ADHD, autism, developmental delays, అలాగా. రైట్, Developmental delays, gross developmental delays also. Any kind of intellectual disability the child is having, any specific learning disability like dysgraphia, mathematical issues, grammatical issues also. Whether the child is having any issues with handwriting, tracing, all of those problems will be addressed in one single place. So it's called as a holistic approach. All of the therapists come together and the child is in the center. ఈవెన్ ది రైటింగ్ స్కిల్ కూడా చాలా మందికి రైటింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేయరు. కూర్చోబెట్టి రాయించాలంటే నరకం వాళ్ళ చేత. సో డెఫినెట్గా వీ నీడ్ ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ నెక్స్ట్ ఎపిసోడ్లో. అబ్సల్యూట్లీ లెట్స్ డూ. అంటే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మీదే
వీ కెన్ అంటే నాట్ ఆన్ అవర్ సెంటర్ అవును అవును మల్టిపుల్ డిజబిలిటీస్ ఏంటి, వాటిని హౌ టు అడ్రస్, Exactly. హౌ టు ఐడెంటిఫై అండ్ హౌ టు అడ్రస్ ఈచ్ ఆఫ్ దెమ్. ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఒక్క పిల్లడి దగ్గర పేషెంట్ దగ్గర మీరు ఇద్దరు ముగ్గురు అసెస్ చేస్తారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. సో ఒకళ్ళు గైడ్ చేస్తారు, ఇద్దరు అసిస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎవరు కూడా టయర్డ్ అవ్వరు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్లో ఎవరైతే ట్రీట్మెంట్స్ ఇస్తారో వాళ్ళు టయర్డ్ అవ్వకూడదు. కరెక్ట్ కరెక్ట్. సో ఎక్కువ మంది తక్కువ సెషన్స్లో పెట్టుకుంటే దే విల్ గివ్ క్వాలిటీ. కరెక్ట్. రోజంతా 8-9 కేసులు హ్యాండిల్ చేయాలంటే ఆ క్వాలిటీ డెలివర్ చేయరు. ఫస్ట్ 1-2 సెషన్స్లో బాగానే ఉంటుంది, తర్వాత డల్ అయిపోతారు, ఎనర్జీ. అబ్సల్యూట్లీ. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ పిల్లల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవును అవును. ఏది ముట్టుకున్నా పగిలిపోవడం, ఇలా ముట్టుకుంటే అది అలా వెళ్ళిపోవడం, అంత ఎనర్జీ ఉంటుంది. సో దిస్ సెంటర్ కమ్ రండి, యూ కెన్ గెట్ ఇన్ సైడ్. యా, సో ఇక్కడ పిల్లలకి ఇట్స్ అ ప్లే జోన్. ఓ సో యూ టెల్ మీ వెన్ డు దే పుట్ దెమ్ ఆన్ ద Ma'am, any kind of relaxation they want, or they are being too aggressive, they need to pay attention. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి, ఇలా ADHD ఎలా ఇష్యూస్ ఉన్న పిల్లల్లో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అవును. ఇది పోవాలి, అటు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అట్లా ఉంటుంది. కూర్చోరు వాళ్ళు సో ఎక్కడ వాళ్ళని రిలాక్స్ చేయడం అనేది ఫస్ట్ టెక్నిక్ వాట్ దే యాక్చువల్లీ యూస్. ఓ రైట్. So any kind of vestibular stimulation, ma'am. కొంతమంది పిల్లలకి కొంచెం హైట్స్ ఎక్కారనుకోండి, దే ఆర్ స్కేర్డ్, దే డు నాట్ వాంట్ టు గెట్ టు దట్ లెవెల్. అలాంటి పిల్లలకి అండ్ ఆల్సో స్వింగ్స్ మీద వెళ్ళడానికి ఇష్టపడరు. సో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ అడ్రెస్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏరియా. We make use of that. క్లాస్ట్రోఫోబియా ఈజ్ ఆల్సో అడ్రస్డ్ ఓవర్ హియర్. Yes, ma'am. అంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా, ట్యూబ్లో వేసేస్తూ ఉంటారు పిల్లల్ని, వాళ్ళకి అది ఇష్టం కదా. ఐ హ్యావ్ సీన్ మెనీ చిల్డ్రన్, దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ అ క్లోజ్డ్ డార్క్ ఏరియా. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఫర్ వాళ్ళ మదర్ కడుపులో ఉన్నట్టు ఫీల్ అవుతారేమో వాళ్ళు. అబ్సల్యూట్లీ కరెక్ట్. They get into the position as well, ma'am. Same position they try to assume outside also, because that is their safe space. సో ఇలా పిల్లలందరికీ కూడా మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఏ సిస్టంలో రిలాక్స్ అవుతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి పేరెంట్స్కి ఆ టెక్నిక్ నేర్పిస్తారు. కానీ దీని మీద అవేర్నెస్ చాలా క్రియేట్ చేయాలి. ఎస్, అండ్ ఇప్పుడు ప్రెవలెన్స్ ఇస్ టూ మచ్ అండి. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ అనండి, టెక్నాలజీ అనండి, అవును తెలియకపోవడం అనండి. ఎందుకంటే అమ్మమ్మలు నాయనమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళు నువ్వు ఇది తినకు, నువ్వు కూర్చో, నువ్వు లే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళే లేరు. 24 గంటలు వినేవాళ్ళు కూడా లేదు. సర్లేండి, చెప్పేవాళ్ళు ఉంటే కాస్త కూస్త ఒకళ్ళు ఇద్దరు వినేవాళ్ళు ఉంటారేమో. Correct, correct. కానీ క్వశ్చన్ ఏంటంటే ఫుడ్, అవును టెక్నాలజీ, జాబ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇట్స్ సో మెనీ థింగ్స్ టు అడ్రస్. కానీ అవేర్నెస్ పెంచే బాధ్యత డెఫినెట్ గా నా వంతు బాధ్యత నేను తీసుకుంటాను. Thank you, నో డౌట్. thank you, thank సో మీ నుంచి నాకు కావాల్సిందంటే మీరు నాకు డాక్టర్లను ప్రొవైడ్ చేస్తుంటే నేను అవేర్నెస్ జనాల్లో క్రియేట్ చేస్తాను. అబ్సల్యూట్లీ. మార్నింగ్ టైంలో వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ కిడ్స్. ఓ సో మీరు ఒక సాటర్డే అలాగే ఎప్పుడన్నా వీల్ చేసుకుంటే తప్పకుండా మొత్తం టీం ఉంటుంది. ఎవరు ఒక సైకాలజిస్ట్ ఏం చేస్తారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ ఏం చేస్తారు, థెరపిస్ట్ ఏం చేస్తారు, గ్రూప్లో ఎలాగ వాళ్ళందరిని ఒక దగ్గర వేస్తారు, ఇవన్నీ చూసుకోవచ్చు. తప్పకుండా అండి. తప్పకుండా. థ్యాంక్ యూ శ్రావణి. థ్యాంక్ యూ శ్రావణి. విల్ హ్యావ్ ఏ నైస్ కాన్వర్సేషన్ నెక్స్ట్ ఎపిసోడ్. సో దిస్ ఇస్ కాల్డ్ విజువల్ స్టిమ్యులేషన్ రూమ్. ఓ సో ఇందులో దిస్ ఇస్ ఆల్సో రిలాక్సేషన్ టెక్నిక్స్కి వాడతారు. కొంతమంది పిల్లలు లైట్ చూస్తే అలా ఆగిపోతారు. అవును, మీరు మిగతా మీ పార్ట్ కూడా నేనే చెప్పేస్తాను. చెప్పండి. Some people are undersensitive to it, and some people have issues with eye contact. చూడడానికి ఇష్టపడరు, చూసినా కూడా దాక్కోవడానికి ఇష్టపడతారు, లైట్ ఎక్కువగా ఇష్టపడరు, కొంతమంది డార్క్నెస్లో ఉండడానికి ఇష్టపడతారు. సో ఫర్ ఆల్ ఆఫ్ దోస్ ఇష్యూస్ వీ హ్యావ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ అవర్ విజువల్ స్టిమ్యులేషన్. నేను చాలా మంది పిల్లల్లో చూసానండి, మనం పిలిచినా వాళ్ళు మనం అంక చూడరు, మనం ఏది చెప్పినా వాళ్ళు ఆ పని చేయరు, వాళ్ళు ఉన్న పనిలోనే వాళ్ళు ఉంటారు. అంటే ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు. Absolutely. But majority of the times, if they're concentrating on some game, if they're concentrating on the phone or TV, అప్పుడు వినపడకపోవడం వల్ల ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఇది కాన్స్టెంట్ గా జరుగుతూ ఉంది. If it is very frequently happening, and then you should say that there is a problem. పైగా ఏంటి, మా పిల్లలకి ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు అనడానికి బాగున్నారని అడుగునానా అంటారు వీళ్ళే. వాళ్ళు కూడా అది ఒక్కటే అడుగుతారు, బాగున్నారా
వాళ్ళు ఆ పేరు ఒకటే చెప్తారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్తారు తప్ప నెక్స్ట్ ఒక వర్డ్ చెప్పు నాన్న, హింట్ ఇచ్చి చెప్తారు. దట్స్ ఇట్. సో వాళ్ళు పేరెంట్ ఏది చెప్తారో వీళ్ళ దగ్గర నుంచి అదే వస్తుంది తప్ప వాళ్ళ ఓన్ గా ఒక్క మాట కూడా మాట్లాడారు. దిస్ ఇస్ అగైన్ యాక్సెప్టెన్స్ ఇష్యూ, అవేర్నెస్ ఇష్యూ. అవేర్నెస్ అండ్ యాక్సెప్టెన్స్, ఈ రెండు ఉంటే కరెక్ట్, అండ్ ఇట్ ఈస్ ట్రీటబుల్. కానీ మీ డాక్టర్స్ ద్వారా నేను ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమం అయితే డెఫినెట్ గా చేస్తానండి. ఐ విల్ డూ దట్ 100%. సో ఈ విజువల్ రీఎన్ఫోర్స్మెంట్ రూమ్ ఏదైతే ఇది చేసామో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఒక 1 lakh rupees డొనేట్ చేస్తే we did this room. Oh, that's so nice. So this is completely running free, right? So that's what I was telling. కాస్త కూస్త ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం ముందుకు వస్తే we can do much more for this sector of children. Correct. సో ఇదే మా అన్నపూర్ణ గది. బట్ యు నో మై షెఫ్ ఇస్ మిస్టర్ ఆలీ భాయ్. ఆహా. ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఫుల్ ఆఫ్ పాలకూర, టొమాటోలు, తోటకూర ఫుల్ పెట్టేశారు. ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది అంటే చాలా మంచి ఎన్విరాన్మెంట్. అది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది త్రూఅవుట్ ద హాస్పిటల్ నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.